చెప్పి నాకు పంపించాను. విజిల్ లెక్చర్ తీసుకువచ్చి ఆయనకి ఇస్తే నా ఎదురుగానే ఆ లైటింగ్లో పెట్టి 4 లిప్స్ మార్క్ చేస్తూ 4 లిప్స్ విరిగిపోయాయ్యా. ఎలా జరిగింది? అప్పుడు నేను అన్నాను, సార్ మా అమ్మాయి మేము చర్చికి వెళ్తుంటే నా భార్య మా అమ్మాయి తీసుకొస్తూ ఉంటే రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు స్కూటర్ గుద్దేశారు. మా పాపని వాడి గుద్దేసి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ వెనకొచ్చి మా పాపని ఎత్తేసరికల్లా కాలు వేలాడింది. ఆ టైంలో వెంటనే అక్కడ పక్కన హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఏడ్చుకొద్దు నా పాప చనిపోద్దని పాస్టర్ గారు బ్రతిమలాడితే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళారు. సార్ మా పాపకి ఆ రోజుందా మీరే ఆపరేషన్ చేశారు. ఆ విశ్వాసంతో మేము మీ ఎదుర్కు వస్తే డాక్టర్ గారు మిమ్మల్ని కలవకుండానే మీతో మాట్లాడకుండానే ఆయన చెప్పిన మాటలు మీరు ఫాలో అయిపోయారండి. ఏం జరిగిందన్నా, నేను ఒక దైవోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీటింగ్లో కరెంట్ షాక్ వచ్చింది. ఎలా కరెంటు వచ్చే పాస్ ఎందుకు తెలియదు. నేను పడిపోయాను, వెనక ఏముందో కూడా నేను చూడలేదు అని అన్నప్పుడు ఆ ఒక్క పీస్ తీసుకోలేదు. కాస్ట్లీ మెడిసిన్స్ రాశారు. 1 year మంచిపోయాను. ఆ 1 year కూడా దేవుడు ఏ విషయంలో కూడా పొదువ చేయలేదండి. అద్భుతమైన కార్యం నా జీవితంలో చేశారు. దేవుడి స్తోత్రం. మా తల్లి గారికి ఆమె గర్భంలో ఉండగా 6వ నెలలో ఉండగా మా నాన్నగారు యాక్సిడెంట్లో చెప్పారు. మా నాన్నగారు చాలా లావైన వ్యక్తి. పెద్ద పెద్ద మోళ్ళు దొంగలు లాంటివి రెవెన్యూ బడికి తీసుకెళ్తా ఉంటే పాలకుల ప్రాంతం మాది వాస్తవానికి నర్సపురం వెస్ట్ గోదావరి. తాతో తీసుకెళ్తా ఉంటే ఆయన మొట్టమొదటిగా ముందున ఒక దొంగ ఎత్తిస్తారు. వెంకటమ్మ ఎట్టేగానే కాడి తేలిపోయి పడిపోయాడు. ఆ మూళ్ళన్నీ కూడా పడిపోయి అలాగే 3 దినాలు బ్రతికరైన 3వ దినాన్ని చనిపోయాడు. అప్పటికి నేను మామగారి గర్భంలో 6 నెలలు. అలాంటి పరిస్థితులలో నన్ను చంపి నన్ను లేకుండా చేసి చాలా బ్రతిమల్ల మా అమ్మగారి పుట్టింది. అమ్మ వేరే వ్యక్తి పెళ్లి చేస్తాను, తినడానికి మీకు ఏమీ లేదు, పేదరికం అని అంటే నా తల్లి అన్నది ఆ మగవాడు కదా, నేను ఎలాగని పెంచుకుంటాను, అడుగులని పెంచుకుంటాను అని చెప్పి నా కొరకు నా తల్లి అలాగే ఉండిపోయింది. ఒకే ఒక కొడుకుగా నాకు దేవుడి కొరికే సమర్పించింది. చాలా మైకురాలు ఇలా 30 సంవత్సరాలు నా దగ్గరే ఉంది. నా దగ్గరే ఆమె ప్రభువునందు చనిపోయింది. నేను ఆమె జ్ఞాపక ఫోటో సందర్భంగా నా తల్లిగారి పక్షంగా ఒక ఆత్మకన్నా స్వార్థ చెప్పాలి, ఒక ఆత్మను వెలిగించాలని ఒక భారం నాలో ఇలా అప్పటి నుండి ఒక రకమైన భారం నాలో ఉందండి. ఈ రీసెంట్గా ఈ మధ్యకాలంలో జూన్ 21వ తారీఖున కరెక్ట్గా నా భార్యకు హార్ట్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ. గత ఇయర్లోనే ఆమె ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. అది ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. ఒక అవయవం లోపల ఫెయిల్ అయిపోతే ఇన్ఫెక్షన్ వస్తే ఏమండి ఆ ప్రజల అవయవాలన్నీ కూడా పాడైపోవాలిగా. ఎంత ఆశ్చర్యకరుడు అన్నప్పుడు ఆ పాడైపోయినటువంటి అవయవం ఇలాగా మరి నిజంగా దేవుడు దేనికి ఎఫెక్ట్ కాకుండా ఆ ఫీవర్లో ఆ ఇన్ఫెక్షన్లో ఎక్కువైపోయి జ్వరం వచ్చింది. ఆ జ్వరం కంట్రోల్ అవ్వట్లేదు. హాస్పిటల్కి తీసుకువెళ్తే రకరకాల టెస్టులు చేశారు. అందులో తేలిన విషయం ఏంటంటే కిడ్నీ ఆమె ఫెయిల్ అయిపోయిందండి. ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అది తీయాలి అంటే ముందు ఫీవర్ తగ్గాలంటే ఇన్ఫెక్షన్ తగ్గాలి. అలాగున్నా మరి అలాంటి పరిస్థితులలో ఈ సంవత్సరంలో మరి హార్ట్ మల్టీప్లాక్స్ హార్ట్ భయంకర పేరు వచ్చింది. అసలు నడవట్లేదు. నేను గమనించుకోలేకపోయాను. ఒకరోజుని ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్తే ఉండు మీరు కారులో ఉండు, జస్ట్ మీరు ఎలా చేస్తారు, లేదు నేను వచ్చేస్తాను అన్నది. ఆ చిన్న ఒప్ప ఎక్కడానికి 30 గంటలు నేను ముందే చెప్పాను కదా అని అంటే ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లం 19 తగ్గలిపోయింది. నేను లేను దగ్గర నా పెద్ద అమ్మాయి అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు మెయిన్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. షుగర్ చూసి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయనకి డౌట్ వచ్చి ఆ యొక్క
ఆ యొక్క ముందుగా చిన్న ఎక్స్రేతో పాటు ఈసీజీ తీయమన్నారు. ఈసీజీలో అందులో ప్రాబ్లంగా వచ్చింది. మరలా ఆయన ఆ హార్ట్ స్కాన్ తీయమని పంపించారు. హార్ట్ స్కాన్ తీసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వస్తే ఆయన అన్నారు, అర్జెంటుగా మీరు అప్పుల్లోకి వెళ్ళండి అన్నారు. అప్పుల్లోకి వెళ్ళాం, చూపించాం, ప్రాబ్లం ఏంటి ఇందులో చూపించారు. కానీ ఇదంతా కూడా ఇండైరెక్ట్. నీకు డైరెక్ట్గా లోపల పరిస్థితి ఎలాగుందో చూడాలి అంటే ఆ యొక్క ఎంజోగ్రామ్ చేయాలి అన్నారు. మరి ఎంజోగ్రామ్ చేయాలి. ఒక దేవుని కృపను బట్టి ఏమీ లేకపోతే 10,000 కట్టి మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని అన్నారు. సరే అని చెప్పి నిర్ణయించుకొని ఈ లోపల టెస్ట్లన్నీ చేసి నన్ను ఒక కిట్ కొనమని పంపించారు. ఆ కిట్ తీసుకువెళ్తే ఆయన అన్నారు, ఏమండి ఈవిడికి ఆల్రెడీగా ఆ లంగ్స్ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఉంది ఈవిడికి, అందుకే ఇది మేము కొనిపించాం. కానీ తర్వాత ప్రాబ్లం, ఈ తర్వాత మెయిన్ ఈవిడ అసలు ఎంజోగ్రామ్ చేసి అసలు పరిస్థితి చూడాలన్నప్పుడు ఎంజోగ్రామ్ చేసేది. తను అక్కడే ఉంటుండే కానీ నన్ను పిలిచారు. అప్పుడు ఆ టైంలో మా పెద్దమ్మ కూడా వచ్చింది, మా ముగ్గురు కూడా వెళ్ళాం. అప్పుడు ఆయన చూపించారు, మల్టీప్లాక్స్ ఉన్నాయండి. ఆ యొక్క స్టంట్ వేయడానికి అలాంటి కుదరదండి. ఆ యొక్క థియర్లోనే ఇలాగ కిడ్నీ ఫెయిల్ అయిపోయి తీస్తామండి అని అంటే కిందన పూర్తిగా అది ఇబ్బంది అయిపోయింది. మిగిలిన 2 కూడా ఏమైనా మల్టీప్లాక్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ తప్పితే మరొక మార్గం లేదండి అని అన్నారు. ఆ యొక్క జూలై 20 నుండి కూడా ఇట్లా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. బ్రదర్ అన్నారు, కాంతి యాడ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా అంటే లేదు ఏమైనా సరే జరిగించాలి అని చెప్పి నేను చెప్పినప్పుడు నిజంగా చాలా బాధ్యత కలిగి ఈ చక్కని కుట్టాన్ని ఏర్పాటు చేశాను. బైబిల్లో పౌలుకు చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 3:13 మనం గమనించినట్లయితే చదువుతారు ఒకసారి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని నేను వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. చూసారా, పౌలు అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక విలువైన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి. సేవకుడు పడే శ్రమలు తన కొరకు కాదు, 3 వంతులు సంఘం కొరకు పడతాడట. ఎంత అద్భుతమైన మాట పౌలు అంటున్నాడు, మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను. అంటే సేవకుడు చాలా క్రయం చెల్లించాలన్నమాట. సేవకుడు చాలా క్రయం చెల్లించాలి. అందుకనే 2వ కొరింథీ పత్రికలో చక్కటి మాట పౌలు జ్ఞాపకం చేస్తాడు. 4:12 భాగంలో, కావున మరణమును మీలో జీవమును, కావున మాలో మరణం మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. సేవకుడు దినదినము మరణిస్తాడు, దినదినము సఫర్ అవుతాడు. నేను దినదినము చనిపోతున్నానని చెప్పుదును అంటాడు కదా పౌలు. ఇదే సిలువ అంటే, ఇదే సిలువ అంటే మనం ఇతరులకు జీవమును ఇచ్చే పని చేస్తున్నామా? దైవస్తులుగా, దైవ సేవకురాలుగా మనము ఇతరులకు చూడండి, ప్రసవించే ఒక తల్లి ఆమె ఎప్పుడైతే గర్భవతి అవుతుందో ఆ దినము నుండి కూడా నీరసిల్లిపోతారు, బలహీనమైపోతారు, తన అందాన్ని కోల్పోతారు. కొందరికైతే డెలివరీ వరకు వాంతులు అవుతూనే ఉంటాయి. ఒక శిశువుకి జన్మనివ్వటానికి దరిద్రపుగా ఆ తల్లి చనిపోతుంది. కీబోర్డ్ వాస్తున్నటువంటి మా చిన్న అమ్మాయి పుట్టినప్పుడు డాక్టర్ గారు ముందే చెప్పారు, నువ్వు ఆపరేషన్ చేసుకోవద్దని చెప్పారు. ఆమె పుట్టిన సమయంలో లోపల నుంచి ఆ తల్లి తీసుకురావడం క్యాబిన్ లేదు. కొత్తగా పెళ్ళి అయింది, మా తమ్ముడు మరదలు సరిగ్గా అదే టైంలో వారు ఇచ్చింది. ఈ లోపల ఏమంటే ఎవరు లేరా, ఆ పేషెంట్ తీసుకురాడన్నారు. ఈ లోపల మా మరదలు అనేది, బావగారు మన వెళ్దాంలేండి వస్తానండి. సరే రామ్మా అని చెప్పి
మమ్మల్ని వెళ్ళదు అసలు లోపలికి. అలాంటిది నాకు ఎంటర్ చేశారు. నా కళ్ళు తిరుగుకొని ఆ రూమ్లో చూస్తే అంత బ్లడ్ ఏనండి. బాపురే, ఒక బేబీకి జన్మనివ్వడానికి తల్లి ఇంత వేదన పడుతుందా, ఇంత రక్తం చిందిస్తుందా? ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయానండి. నేను బేబీని కన్న తర్వాత ఆ తల్లి బాధ అంతా ఒక్కసారిగా మర్చిపోతుందండి. బాధ అంతా ఒక్కసారిగా మర్చిపోతాయి. అదే పౌలు చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 4:10 నుండి 12 వరకు అదే మాట జ్ఞాపకం చేస్తాడు. జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ప్రభు యొక్క జీవం మన శరీరములో, మన దేహములో ఎంతగా ప్రవహించాలని మనం కోరుకుంటున్నామో అంతకు సమానంగా మన దేహం అంట మరణములకు అప్పగించవలసిందంట. శిలువ లేకుండా పునరుత్థానము లేదు. రోమిలికి రాసిన పత్రికలో చక్కటి మాట పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. 6:5 భాగం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారు ఆయన ఏడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందులో ఆయనతో ఐక్యమైందుము. గమనించారు ఎంత విలువైన మాట పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరణము లేని చోట పునరుత్థానము లేదండి. క్రీస్తు యొక్క శక్తి మనం అనుభవించాలంటే అద్భుతమైన మాట పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీ పత్రికలో 3:10 ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధము చేతనే మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెను. ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడు. ఆయన పునరుత్థాన ఫలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నారు. ఎంత పిలికోవడం. మా గ్రామంలో 2 మాస్టర్లు ఉండేవారు. ఒక రాజ్యవులు ఉండేవారు, ఒక ఈచ్యవులు ఉండేవారు. మా ఆత్మీయ తండ్రి ఆయన మాస్టర్ గారు. ఆయన తన స్నేహితుల దగ్గరికి పంపించారు. మాస్టర్ దగ్గర కబురు పెట్టేవారు. ఆయన ఒక విషయాన్ని ఆయనకి చెప్పేవారు. బొరగొక్కుంటూ 2-3 అడుగులు వేసి వారి మాస్టర్ గారు మర్చిపోయినండి. మరల కొంచెం ముందుకెళ్ళి మర్చిపోయినండి. ఇద్దరు నవ్వుకునేవారు దాన్ని చూసి. ఇలా అంత జ్ఞాపకం లేని వ్యక్తిని, నత్తివాడిని. సిగ్గు మనుషుల మీద ఉండాలంటే సిగ్గు. అలాంటి వ్యక్తిగా మా బాబులకు వస్తున్నారు. ఆయన HBIలో సువార్త రాజు గారు మన అందరికీ తెలుసు. ఆ సువార్త రాజు గారు బ్యాచ్ మా బాబు గారు. సువార్త రాజు గారు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. మా బాబు గారు అంటే సొంత బాబు గారి కాదు, మా పెద్దమ్మ గారి యొక్క కూతురుని చేసుకున్నాడు కాదు. సొంత అక్కలాగినే మేము జీవించేవాడు. తనకి తండ్రి ఏడ్చినప్పుడు నాకు కూడా తండ్రి లేడు. మా బాబు గారు ఒక రోజున ఏ తుమ్ముల్లో కాలు తీయబడింది. ఆ తిరుగుకుంటుంది. డాక్టర్లు అన్నారు కాలు తీసేయాలండి అని చెప్పన్నారు. కాలు తీసేయాలని చెప్తే మా ఊరిలోనే సిరుమణి అని ఒక అక్క ఉంది. మంచి ప్రార్థన ద్వారా తన కూతుర్ని చేసుకోమని ఎంతగా ఆవిడ ప్రాధేయపడిందో దేవుని చిత్తం కాలే. అక్క ఒక రోజున మా బావగారు చెప్తే, అరే నువ్వు దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించాలరా, నువ్వు సమర్పిస్తే అద్భుతమైన కార్యం చేస్తాడురా. ఇలాగే మాట్లాడేది మా అక్క. ఆ శిలువని తప్పని నీ కోసం ప్రార్థన చేస్తారు. మా బావగారు అన్నారు, అక్క ప్రభు కాలిపోలే కానీ నా జీవితం దేవుడికి ఇచ్చేస్తున్నాక అన్నాడు. అద్భుత రీతిలో దేవుడు స్వస్థపరచుడండి. వెంటనే అతను మాట ఇచ్చిన రీతిగానే మద్రాసు HBIకి వెళ్ళిపోయాడు. HBIలో ట్రైనింగ్ పొందాడు. ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళే మినిస్ట్రీలో ఒక సంఘాన్ని అప్పగించారు. వాళ్ళ అత్తగారు మా అమ్మగారు ఎక్కడి నుంచి రైస్, ఉప్పులు, పప్పు అన్నీ తీసుకెళ్ళించండి. ఒక రోజున అక్కడి నుంచి విడిచిపెట్టి వచ్చేసాడు. వచ్చేసి ఇప్పుడు 7th ఉంటాడు ఆయన.
మందు తాగుతాడు ఆయన, లోకారీతిగా జీవిస్తున్నాడు ఆయన. సైనికులు అందరూ కూడా దైవసంలో అయిపోరండి. చాలా మంది అందుకునే ప్రభు అన్నారు కదా, కోత ఎంతో విస్తారంగా ఉంది అని వారు చాలా కొద్దుగా ఉన్నారు. అదే స్వాత 9:36 ప్రభు ఈ మాట అంటే. అందుకే ఇర్మియా గ్రంథం 3:15 పాల్గొనంటాడు ప్రభు వారు. చాలండి. ఇర్మియా 3:15 ఉంటుంది. నాకు ఇష్టమైన కాపురులను నేను నియమించేది ఆయనేనండి. నాకు ఇష్టమైన కాపురులను నేను నియమిస్తాను. దేవుని ఇష్టములో నీవు ఉన్నావా? నా ప్రశ్న. దేవుని ఇష్టములో నువ్వు ఉంటే ట్రైనింగ్తో నిమిత్తం లేదు. ట్రైనింగ్తో నిమిత్తం లేదు. సేవకులు చెప్పిన రీతిగా ఇప్పటి వరకు నాకు ఎలాంటి ట్రైనింగ్ లేదు. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి నా ప్రభు పాద దగ్గర ఉండటం నాకు ఎంత ఇష్టమో. గంటల తరబడి చెప్పగలను వాక్యం చూడకుండా, కానీ నాకు ఇంకా తృప్తి ఉండదు. ప్రభు పాద దగ్గరికి వెళ్ళి ఇంకా నేర్చుకోవాలనే తపన, ఆశ. మా విశ్వాసాలను అడగండి, ఒక గృహాన్ని కూడా నేను దర్శించాను. ఒక గృహాన్ని కూడా నేను వెళ్ళాను. ప్రభు పాదం దగ్గరే ఇంకా ఆయన సన్నిధిలో అధికంగా గడపాలనే ఒక భావం. నాకు ఇష్టమైన కాపరులను నేను నియమించును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ వారు మిమ్మలను ఏలుదునంటాడు ప్రభు. ఆయనకి ఇష్టమైన విధానములు మనం ఉంటున్నాము. అందుకే దావీదు గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. అపొస్తలుల కార్యములు 13 మనం గమనించినట్లయితే, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి, ఆయన చూడండి ఏమంటాడు, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ. అసలు ఆయన ఉద్దేశం ఏంటో మనం నేర్చుకోకుండా ఏం చెప్పగలమండి? బయటికి వెళ్ళి ఎవరికి ఉపయోగపడగలమండి? ఎవరికి ప్రయోజకులుగా ఉండగలమండి? ఈరోజు ఎంతో సమయం ఖర్చు అవుతుంది, కానీ ఒక ఆత్మ కూడా మనం ప్రయోజకులుగా లేకపోతే ఎంత బాధకరం అది. ఈ రోజున సేవ అలాగే ఉంది. ఏదో టైం కాలయాపన చేసేట్టు, ఏదో 4 మాటలు చెప్పేట్టు అయిపోయింది. కానీ పౌలు ప్రకటించిన సువార్త గురించి పౌలు ఏమంటాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? గలతీ పత్రిక 1:11-12 ఒకసారి జ్ఞాపకం. సహోదరుల, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని, మనుషుని యోచన ప్రకారమైనది కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. మనుషుని వల్ల నేను దానిని పొందలేదు, నాకెవడును బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. నేను ప్రకటిస్తున్న ఈ సువార్త మనుషుల యోచన ప్రకారమైనది కాదు. మనుషుని వల్ల నేను దాన్ని పొందలేదు, యేసుక్రీస్తు బయలుపరచబడటం వల్లనే. దానిని రెవల్యూషన్ అంటారు, ప్రత్యక్షత. అంటే సంఘం కట్టే విధానం కూడా ప్రత్యక్షత మీదనే ఆధారపడి ఉందండి. ఒక రోజున ఫిలదెల్ఫియా ఒక పిలుపు కైసర ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభు అడుగుతారు తన శిష్యులను, మనుష్య కుమారుడుగా నన్ను ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు, ముందుగా అసలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు వారు చెప్తారు, అసలు మీరేమనుకుంటున్నారు అని అంటే నేరుగా పేతురంటాడు, ప్రభు వారి ఎవరో కాదు. జ్ఞాపకం చేయండి, మత్తయి సువార్త 16:17-18. అందుకు యేసు, సీమోను బర్యోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు ఎవరు నీకు బయలుపరచలేవు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దైవజనుడుగా
ఎంత మేరకు దేవుని నుండి ప్రత్యక్షతను పొందుకోగలరో దానిపైనే సంఘమును కట్టే విధానం ఆధారపడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మరియోను ధన్యుడు, ఈ సంగతి పరలోకమున నా తండ్రి నీకు బయలుపరిస్తేనే ఆయన బయలుపరిచే వరకు ప్రభు దగ్గర మనం కనిపెడుతున్నామా? ఆయన ఆజ్ఞ జారీ చేసే వరకు మనం ప్రభు సన్నిధి దగ్గర చూస్తున్నామా? దావీదుకి సౌలుకు తేడా ఇదే. సౌలు రాజుగా ఉండడానికి ఎలాంటి అర్హత లేదు, ఎలాంటి యోగ్యత లేదు, దానికి ఎటువంటి క్రయం చెల్లించలేదండి. తన తండ్రి యొక్క కీసు, తన తండ్రి యొక్క గాడుదలు తప్పిపోతే పనివాడి చేత నీవు సౌలా వెళ్ళి గాడిదలు వెతుక్కోనంటే అప్పటికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకమై సమూయేలు అంటారు, సమయంలో నువ్వు వృద్ధుడు అయ్యా, నీ పిల్లలు న్యాయపతులుగా ఉండడానికి తగినవాడు కాదయ్యా, అందుకని సకల ఒక మర్యాద చెప్పున ఒక్కొక్క రాజు కావాలి అని కోరినప్పుడు సమూయేలు వెళ్ళి దేవుని దగ్గర ఈ విషయాలు చెప్తాడు. సమూయేలు అంటాడు, దేవుడు సౌలా సమయంలో వారు నిన్ను కాదు విసర్జించింది, నన్నే తమను ఏలకుండా వారు విసర్జించారు, కాబట్టి వారు కోరిన రీతిగా రేపటి దిన ఒక మనుషుడు రాబోతున్నాడు దగ్గరికి, అతడే ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉంటాడు, అభిషేకించి ఉంటాడు. గాడిదలు వెతకడానికి వెళ్తాడు, 3 దినాలుగా వెతుకుతాడు, ఎక్కడ గాడిదలు దొరకో పనివాడు అంటాడు, ఒక ఆలోచనిస్తాడు పనివాడు, అయ్యా ఈ పట్టణంలో ఒక తీర్థదర్శి ఉన్నాడు, ఆ తీర్థదర్శికి వెళ్తే మన గొర్రెలు ఎక్కడ గాడిదలు ఎక్కడ తప్పిపోయాయో స్పష్టంగా చెప్పేస్తాడు. ఏమంటారు అని అంటే సౌలు అంటాడు, మన దగ్గర దైవజనులు మార్గం చెప్పినందుకు మన దగ్గర ఏమి ఇవ్వటానికి లేదే అంటే, ఏం కంగారు పడకండి, నా దగ్గర ఉంది ఒక బావుతులము వెండి ఉంది. ఎంత నమ్మకస్తుడండి ఆ సేవకుడు. మీకు తెలుసా, దైవజనులమైన మనము కూడా దేవునికి సేవకులం అండి. సేవకుడు అంటే ఆస్తి అండి, సేవకుడు అంటే ఆస్తి. చదవండి యోబు గ్రంథం 1:3 భాగంలో అతనికి చదవాలి, కలిగి బహుమంది పని వారు అతనికి ఆస్తిగా ఉండేను. అందుకే దేవుడు మిరియాము అంటాడు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు నిలబడిపోలేదు. సేవకుడు ఆస్తి అండి, యజమానికి సంపాదించే ఆస్తి సేవకుడే. అట్లయితే సేవ చేస్తున్నాం మనం, దేవుని ఆస్తి అండి. దేవుని ఆస్తి అయినటువంటి యజమాని ఆస్తిని అట్లా పోగొట్టుకుంటాడు. ఆయన మరణకాలమైన పరిస్థితి మన జీవితంలో పోవచ్చున్నా సరే, దేవుడు తన సేవకుని పోగొట్టుకోలేడు, కోల్పోలేడు. కాబట్టి సేవకుడు, నా దగ్గర బావుతులు వెండి ఉంది, అతను ఆలోచన ఏమిటమే కాకుండా ఆ కానుకిద్దామని చెప్పి ప్రోత్సహించి ఆ సౌలుని సమితి దగ్గర తీసుకువస్తే దేవుడు మాట్లాడతాడు, ఈ మనిషి ఇశ్రాయేలు ప్రజలకు రాజు అన్నప్పుడు తైలం కొమ్ము తీసుకొని అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత స్పష్టంగా ఆ ప్రవక్త లేక సమూయేలు ఒక ఆజ్ఞ జారీ చేస్తుంది. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఒకసారి 1 సమూయేలు 10:13 13 చదవాలి. అదే నాకంటే ముందు దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేసే వరకు నిలువలేను. 7 దినాలు ఆగు సౌలా, నేను వస్తాను, నీవేం చేయాలో నేను తెలియజేసే వరకు కూడా నువ్వు అక్కడ ఆగాలి అని దైవజనుడైన ప్రవక్త అయిన సమూయేలు ఆజ్ఞ జారీ చేశాడు. ఇదే ఆలోచన దేవుడు మాకు అంటున్నాడు. మనం కనిపెడుతున్నామా ప్రభు దగ్గర?
వెయిట్ చేస్తున్నామా? 7 దినాలు బాగానే ఆగాడండి, బాగానే ఆగాడు. కానీ 7 దినాల యొక్క ముగింపు సమయంలో జరిగిన విషయం ఏంటంటే, ఈ లోపల సమూయేలు రాక ఆలస్యమైంది కొంచెం. ఈ లోపల ఏం చేశాడంటే త్వరగా నిర్ణయం తీసుకుని తనంతట తానే సాహసించి దహన బలి అర్పించాడు. ఈ లోపల ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చాడు. సౌల ఏంటో చేసింది అంటే, ఆయన త్వరగా రాలేదు, ఫిలిష్తీయులు ఎక్కడ మా మీద పడతారో అని చెప్పి నా అంతటి నేను సాహసించి పని చేస్తానంటే దేవుడు ఏమంటాడో తెలుసు? సౌల అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నీకు నిలవదు. నేను అంటాను ఇక్కడ, ఎంత సులువుగా రాజ్యాన్ని పొందుకున్నాడో అంతే సులువుగా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు ఒక ఆత్మను సంపాదించడానికి ఎంత కష్టపడతావో, కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు కిమ్స్లో మేము జాయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళన్నారు ఫేవ్ తగ్గింది, ఇంటికి పంపించారు. 2 వారాల్లో ఇమీడియట్గా తీసేయాలంటే కిడ్నీ అన్నారు, లేకుంటే ప్రమాదం అవుతుందండి అని చెప్పాను. సార్ ఎంత అవుతుందండి అంటే 2 lakhs అన్నారు. అంటే ఓపెన్ సర్జరీ కాకుండా మామూలుగా వచ్చినాయి కదండి, అలా తీయటానికి అన్నట్టు. ఈ లోపల ఒక బ్రదర్ వాళ్ళన్న వాళ్ళక్క మాటలు పెట్టాడు. ఆ బ్రదర్ ఏమన్నాడంటే, ఏమండి ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, రాజశేఖర్ గారు, మంచి డాక్టర్ గారు. నా తండ్రికి ప్రాబ్లం వస్తే ఆయన దగ్గరికి వెళ్తే చక్కగా ఈజీగా సాల్వ్ అయింది. నా భార్య కూడా ప్రాబ్లం వస్తే, కిడ్నీ సమస్య ప్రాబ్లం వస్తే అది సాల్వ్ అయింది. ఎందుకని మంచిది, ఒకసారి వెళ్దాం అని నన్ను ప్రోత్సహించారు. సరే చెప్పి రిపోర్ట్లు అన్నీ తీసుకెళ్ళా. చూసారు, 20 వేస్తారు కదండి అన్నారు. అవునండి వేస్తారండి. ఇప్పుడు 10 days అయింది కదా అన్నారు. అయ్యిందండి. ఒక మంచి ఇంకొక 10 days ఆగండి, నేను ఒక స్కాన్ రాస్తాను. ఈ 10 days అయిన తర్వాత మీరు ఆ స్కాన్ తీసి నా దగ్గర తీసుకున్నారు. ఏమైనా ఒక 10-20% ఏమైనా పనిచేస్తే మరొక మార్గం చూద్దాం అన్నారు. ఆయన చెప్పిన సలహా బట్టి నేను అలాగే వెయిట్ చేశాను 10 days. తర్వాత స్కాన్ చేసి తీసుకెళ్ళాను. అందులో 0 అని వచ్చింది. ఇంకే విధమైనటువంటి పనిచేసే స్కోప్ అవకాశం లేదని వచ్చింది. అప్పుడు సార్ మరి ఎలాగా తీయటానికి ఎట్లాగా అన్నా. అప్పుడు ఆయన అన్నారు, మొత్తానికి 65,000 ప్యాకేజ్ అన్నారు. 7 days లేకుంటే 9 days మేము చూద్దాం, క్లియర్ అయిన తర్వాత మేము పంపిస్తాం. అంతవరకు రెస్పాన్స్ మా 65,000 వాళ్ళ బ్రదర్ నన్ను అడిగారు, ఏం చెప్పారు డాక్టర్ గారు, ఎంత ఏంటని అన్నారు. వెంటనే ఇలాగ అన్నారని చెప్పినప్పుడు వెంటనే తన ఒక నిర్ణయానికి వచ్చారు. 65,000 తానే పే చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి ఆ అకౌంట్ అక్కడ అదేంటి విని అని అంటే, లేదండి మీరు అప్పుడు అన్నప్పుడే డాక్టర్ గారితో మాట్లాడినప్పుడే నేను తీసుకున్నాను ఆ నిర్ణయం అని చెప్పి ఆ యొక్క 15,000 అని ఇచ్చాడు. ఆ లెక్కనది అట్లయితే నేను ఒక 10,000 ఇస్తాను అన్నాడు. ఆ తమ్ముడు అన్నాడు, అట్లయితే నేను ఒక 5,000 ఇస్తాను అన్నాడు. ఒకనొక సమయంలో నేను వారి కుటుంబానికి ఎలాగైనానో తెలుసండి, వాళ్ళ అమ్మమ్మ మంచం మీద పడి ఉంది, మలగించుకోండి, లోదును సహవాస బ్యాక్గ్రౌండ్, వాక్యం లేక నలిగిపోతుంది. ఆమె తన కుటుంబానికి ఒక ఆమె వెళ్తుంది, ఒక విశ్వాసం వెళ్తుంది. ఒక విశ్వాసవేత్త ఎప్పటి నుంచో అంటుంది, అమ్మా కొంచెం వాక్యం బాగా చెప్పోళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గరికి తీసుకురావా. ఆ మాట అనగానే ఆమె దృష్టిలో నేను ఉన్నాను. కానీ నన్ను తీసుకెళ్ళడానికి చాలా భయపడింది. ఎందుకంటే తన ఆత్మీయ తండ్రి ఒప్పుకోడు, ఆయన తప్పితే ఎవ్వరు వెళ్ళి ఒప్పుకోడు ఆయన. అందుకని భయపడింది ఆమె. భయపడుతూనే ఒకరోజు ఆమె 2-3-4 సార్లు అన్నప్పుడు ఇక ఆగలేక ఈమె నన్ను తీసుకువెళ్తే ఆమెకి ఈ యొక్క
సరిగ్గా వినపాడదు. ఈ సౌండ్ అది పెట్టుకుని మిషన్ పెట్టుకొని ఆడికి వాక్యం చెప్తూ ఉంటే ఎంత ఆనందించిందో, ఎంత ఆనందించిందో. అలాగున వారు వెంబడి వారు వెళ్ళి ఆడికి వాక్యం చెప్తుంటే పూర్వం తిరుగుతూ ఉండేవారు, మూలుకునేవారట, తిట్టుకునేవారట. తర్వాత ఈ అబ్బాయి చెప్పాడు, ఇప్పుడు 65,000 కడతానని చెప్పాడే ఈ వ్యక్తి ఆయన. మాస్టర్ గారు ఆ రోజు మీరు వచ్చారు, మా ఇంట్లో విత్తనం వేశారు, ఈ రోజున నేను లక్షల కొలది బిజినెస్ చేస్తున్నాను పాస్టర్ గారు. ఆ రోజు కనుక మీరు విత్తనం విత్తకపోతే ఈ రోజున నేను ఎక్కడుండేవాను. మీరు వచ్చినప్పుడే మూలుకుంటా ఉండేవా, తిట్టుకుంటా ఉండేవా, అటు తిరుగుతూ ఉండేవా. దాని యొక్క ఆ రుచి నాకు తెలియదు ఆ టైంలో. ఈ రోజున మా విత్తనం విత్తుతాము పిల్లరా. ఆ విత్తనం మొలకెత్తినప్పుడు ఏదో ఒక రోజున పిల్లలు వారే మన సేవకు నా సేవలో ఎక్కువగా చాలా చాలా సపోర్ట్ చేసేది ఆ బ్రదర్. ఒక రోజున ఫోన్ చేశాడు. ఫోన్ చేసి తెలంగాణ పాస్టర్ గారు అడిగాడు, ఏమిటి కొంచెం ఫేవర్గా ఉంది, బాగాలేదు అన్నాడు. అయితే తర్వాత మాట్లాడిన తర్వాత ఒక 10,000 వెంటనే పంపించాడు. 10,000 పంపించిన తర్వాత అప్పుడు అన్నాడు, ఏం లేదండి కరోనా కదా, అర్జెంట్గా మీరు ఒకసారి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి అన్నాడు. అప్పుడే నాకు టేస్ట్ పోయింది, అప్పటికే వాసన పోయింది. తీరా వెళ్తే టెస్ట్ చేసుకుంటే ఆ స్కాన్ చేస్తే ఆ రిపోర్ట్లో వచ్చింది కరోనా 5వ స్టేజ్లో వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు నాకు తప్పించాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ప్రత్యక్షత సంఘం కట్టే కానీ సంఘం కట్టాలని మనం భారంతో ఉన్నాము, కానీ ప్రత్యక్షత లేకుండా మన సంఘం కట్టలేదు. కాబట్టి పరలోకమున నా తండ్రి సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులెవరు నీకు బయలుపరచలేదు. పేతురు, నువ్వు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుతుంది. కట్టేది దేవుడే, మనము కాదండి. జస్ట్ మనం చిన్న సపోర్ట్ మాత్రమే. మనం చిన్న సపోర్ట్గా అయిపోతే చాలు, మిగిలిన కార్యం అంతా కూడా ఆయనే జరిపించేసుకుంటాడు. దేవుడు మన సపోర్ట్ మాత్రమే. దేవుడు మనకి ఇచ్చిన సంఘంపై ప్రభువులైనట్టుండగా అంటాడు. చదవకసారి పేతురు పత్రికలో 5:1-2 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? త్వరగా రా, చదవాలి. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయండి. ఎంత విలువైన మాట ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువులైనట్టుండక మనకు అప్పగించిన మందపై మన అధికారం చలాయించుకోవాలి. ప్రభువులైనట్టుండకూడదు. ఆ సంఘంలో ఏ కార్యం పెట్టినా నేను ఎవ్వరు అడగను. కావాలంటే మా సంఘస్థులు మీరు అడగండి. ఈ కార్య విషయంలో కూడా 2 దినాలు ఫాస్టింగ్ లో మేము గడిపాం. శుక్రవారం శనివారం 4 కూడికలు గడిపాం. దైవస్తులు కూడా వచ్చి వాక్యం అందించారు. ఇలా వెళ్తున్నాం కదా, ఏమైనా మీరు ఇవ్వండి. నేను ఎప్పుడు ఎవ్వరిని కూడా ఏ కార్యం కూడా నేను అడగను. ఏమండి, ఆది అపొస్తలుల కాలంలో భూములమ్మారు, ఇండ్లమ్మారు, అమ్మిన వాళ్ళు తీసుకువచ్చి ఎక్కడ పెట్టారట? అపొస్తలుల పాదం దగ్గర పెట్టారట. అపొస్తలుల పాదం దగ్గర పెట్టారట అండి. విజయ్ కుమార్ ఒక బ్రదర్ ఉన్నారు. ఈయన ఆయనకి ట్రైనింగ్ గురిపించారు. ఒక రోజున అపర పాల్ గారని బర్మా క్యాంపులో ఆ సంఘానికి నేను వెళ్తూ ఉండేవాడిని. నాకు అప్పుడప్పుడు వాక్యం ఇచ్చేవారు. ఒక రోజున వాక్యం ఇచ్చారు నాకు. నేను వాక్యం చెప్పాను. ఆ తమ్ముడు యొక్క అత్తగారు ఆవిడ మోకరత్నం ఎక్కడ ఉన్నది, మీ వాక్యం వినాలి. విన్న తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. బాబు మీరు ఎక్కడ ఉంటున్నారు అన్నారు.
నేను పలానా స్థలం ఉంటున్నానండి అన్నారు. రావచ్చు మీ ఇంటికి అన్నారు. రండి అన్నారు. అప్పుడు నేను ఫుల్ లిస్ట్ ఏం కాదు, రండి అంటే వచ్చాను. అప్పటికి మాకు అబ్బాయి 2వ సంవత్సరం అబ్బాయి బయలు చూసింది కమలపాకులు ఉంటున్నాం. అద్దె ఎంత అడిగింది, చెప్పాలి. ఏం లేదు బాబు, ఈరోజు మీ వాక్యం విన్నాను. నేను కలకట్టలో ఉంటాను, నా భర్త కలకట్టలో జాబ్ చేస్తారు, నేను కూడా అక్కడే ఉంటాను. మా 3 కూతుళ్ళు ఉన్నారు, చాలా అందమైన కూతురు, 2 కొడుకులు ఉన్నారు. మీరు ఒక అన్నగా మా గృహంలోనికి మీరు వచ్చి మీరు ఉండకూడదు, మా పిల్లల గురించి ఆత్మీయ నడిపించకూడదు అంటున్నారు. ఒకే ఇంట్లో 2 కుటుంబాలు ఏంటి, ఇద్దరేంటి? నేను ఇష్టపడలేదు. లేదు బాబు, ఏమైనా సరే మీరు రావాలి బాబు, పాటు పట్టండి. సరే అని చెప్పి నేను వెళ్ళి దగ్గర కొంచెం ఇబ్బంది కదా, ఆడపిల్లల మధ్య పరాయి వచ్చి పెట్టుకునే. ఒక 2 వారాలు గడిపి మేము 3వ వారం కల్లా నాకు ఇష్టం లేదు. అక్కడ అమీర్ పాల్ గారి యొక్క ప్రేయర్సల్ ఉంది ఆ బర్మా క్యాంపుల్లో. ఆ ప్రేయర్సల్కి నేను వెళ్ళాను. ప్రేయర్సల్కి కూర్చున్నాను. నేను కూర్చుంటే అవి తెలిసిన వాళ్ళు అందరూ తెలుస్తున్న వాళ్ళే. చాంపాస్ గారు కొన్ని మాటలు చెప్తారని చెప్పి ప్రేయర్సల్ నాకు కొన్ని మాటలు చెప్పమన్నారు. వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఒక సహోదరి వాక్యం నా దగ్గర కూర్చుంది. బాబు, దేవునితో మాట్లాడాడు. మాకు బర్మా కాలనీలో 397వ క్వార్టర్ ఉంది, దాన్ని మీకు ఇమ్మన్నాడు అన్నాడు. నాకు క్వార్టర్ ఇల్లా నాకేం వద్దండి అని చెప్పారు. ఇలాగే వద్దండి, నాకేం వద్దంటారు. వెళ్ళిపోయాను. మరుసటి వారం కూడా నేను వస్తే మళ్ళా దేవునితో మాట్లాడాడండి, మీకు ఇమ్మంటున్నాడండి, మీరు ఎందుకు కాదంటారండి అని మాట చెప్తుంటే కొంతమంది సోదరులు అన్నారు, బాబు దేవుని పనుకోరికి ఇస్తున్నాడు, మీరు కాదంటారే అంటే అన్నారు. ఓహో, నాకు అవసరమేగా. సరేనమ్మా, అయితే ఓ పని చేయండి సిస్టర్, మీరు ఎలాగన్నారుగా, మీరే వచ్చి మీరు అందరూ వచ్చి ఇంట్లో ప్రార్థన చేస్తే నేను దిగుతాను అన్నారు. ఆ దినాలలో ఎంత దేని స్థితితో నేను జ్ఞాపకం చేయను మీకు. ప్లాస్టింగ్ లోపల కానీ బయట కానీ, కిందన ఫ్లోరింగ్ కూడా లేదు, పైన స్లాబ్ గవర్నమెంట్ ఎలా కడతారు తెలుసు కదా. పైగా అవి బర్మా వాళ్ళ కోసం కట్టిన క్వార్టర్స్, అవి పైన లేదు. వర్షం వచ్చిందా, ఎన్ని బిందులు ఎత్తేదో నా భార్య అంటే చెప్పలేదు. ఎండ కాసిందా, సుర్రమని ఇల్లంతా అండి. ఇంచుమించుగా మా అబ్బాయి చిన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాం. ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు. ఎన్ని శ్రమలు. కాకపోతే అద్దె లేదు కాబట్టి ఆ ఇంట్లో చక్కగా అద్దె లేకుండా ఆ స్వేచ్ఛగా ఉండే అవకాశం మాత్రం దొరికింది. నీళ్ళకు ఇబ్బంది. నీళ్ళు మూసుకురావాలంటే ఆ యొక్క అది వస్తుంది, ఏది ఆ ట్యాంక్ వస్తుంది. ఆ ట్యాంక్ మధ్యలోకి వెళ్తే బిందులని నొక్కలే, మాట్లాడి చిరుకు పట్టుమే. బోరి కొట్టుకోవాలంటే రాత్రి ఎప్పుడుకో పయనించి మోస్తున్నాను. ఈ రోజున నరవ ప్రాంతంలో నేను ట్యాంక్ ఎక్కుతా ఉంటే నాకు ఆ దృశ్యం అంతా జ్ఞాపకం వస్తుంది. ఈ విండోస్ తీస్తూ ఉంటే గాలి వస్తూ ఉంటే ఆ దృశ్యం అంతా జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఎక్కడ ప్రార్థన చేస్తున్నామో తెలుసండి, అందరూ నడిచే ఆ మెట్ల దగ్గర పడి ఉండేవానండి. అక్కడ వచ్చేది గాలి, అక్కడే చదువుకునేవాడిని, అక్కడే ప్రార్థనలు గడిపేవాడు, అన్నీ అక్కడే. ఈ రోజున ఆ విశాలమైన స్థలం, ఈ చర్చి ఆనుకుని ఉంటాయి, 2-3 గదులు ఉంటాయి. చర్చి వెనుకలు గది ఉంటుంది. ఓ డోర్ తీస్తే చాలు చర్చిలోకి వచ్చేస్తాం. చర్చిలోకి రాగానే నేను ఎంత రిలాక్స్ అవుతానో, ఎంత సంతోషిస్తానో, ఎంత ఆనందిస్తానో. దేవుని బిడ్డలారా, ఆది అపోస్తలులు చేసిన కాలంలో ఇండ్లు అమ్మారు, భూములు అమ్మారు, అమ్మిన వాటి వేళ తీసుకొచ్చి అపోస్తలుల పాద దగ్గర పెట్టి. కొత్త కాలంలో మాకు ఒక సహవాసం ఉంది, 2 ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అది చాలా మరుగ్గా ఉంటుంది, సెంటర్లో కూడా మరుగ్గా ఉంటుంది. నాకు ఒక ఆలోచన వచ్చేది, ప్రభువా బయట ఏమైనా స్థలం ఉంటే కాస్త ఓపెనింగ్ అన్ని కార్యలు పెట్టుకునేవాడు కదా అని చెప్పి నాకు చాలా ఆలోచన వచ్చేది. ఉదయం 6 అయింది, సాయంత్రం కూడా కొంతమంది వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు సాయంత్రం వాళ్ళు ప్రార్థన పెట్టేవారు. ఒకరోజు అనుకోని వ్యక్తిగా మన మధ్య ఒక ఫ్యామిలీ ఉన్నారు, శ్యాంబాబు, శాంతి మన మధ్య ఉన్నారు. ఒకసారి లేచి నిలబడితే మంచిది. శ్యాంబాబు ఒక్కసారి ప్లీజ్. అదిగోండి వారు సుందర నగరంలో వారికి ఒక మంచి
ఆ గ్రూప్ హౌస్ ఉంది, దాని కిందనే ఫ్లాట్, 3 bedrooms గృహం. ఒక రోజున వారి పిలిచి, ఏదేం పెట్టారు పాస్టర్ గారు, ఈ యొక్క స్థలాన్ని మేము ఆరాధన వరకు మేము ఇవ్వాలని దేవుడు మాతో మాట్లాడాడు. నేనేం ఇవ్వకుండా కానీ కొన్ని లక్షలు ఖరీదైనటువంటి గృహం వారు అమ్మకి ఏదైనా చేసుకోవచ్చు, అద్దరికి ఇచ్చిన వారు సంపాదించుకోవచ్చు. కానీ ఆది అపొస్తలుల కాలంలో జరిగిన సంఘటనలు మనం చూడాలి అంటే దేవుని బిడ్డ దేవుని సందులు మనం కనుక్కుంటూ నేర్చుకోవాలి. దేవుని సందులు కనుక్కుంటూ నేర్చుకోవాలి. ఎప్పుడైతే సౌలు చాలా ఈజీగా రాజ్యం పొందుకున్నాడో, ఈజీగా పోగొట్టుకున్నాడు. దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. దేవుని కార్యాలు అట్లా ఉంటాయి. దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి అంటే నీవెంతో క్రయం చెల్లించాలి. దేవుని అభిషేకంతో నింపబడాలంటే ఎంతో క్రయం చెల్లించాలి. పౌలు ఎంత క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తం ఆయన నష్టపోయాడంట, ఆయన మరణములో పాలిభోగస్తుడై ఉన్నాడట, శ్రమలలో పాలిభోగస్తుడై ఉన్నాడట. ఎన్ని చెప్తున్నాడండి పౌలు ఫిలిప్పీ 3:10 భాగంలో. తన జీవితకాలం అంతా ఒక ముళ్ళు తీయలేదు దేవుళ్ళు. 10 మంది చేయలేని సేవ, ముళ్ళు ఉండు కూడా. ఇప్పుడు కూడా నేను రావడానికి ఇక్కడ స్పైన్ 2 నెలల నుంచి పాశ్చమని తిప్పటం, అటు తిరగటం. ఆల్రెడీ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎక్కువసేపు నిలబడుకుంటున్నాను. చాలా విపరీతమైన పెయిన్. కానీ దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళుతోనే గొప్ప సేవ చేస్తాడు పౌలు, గొప్ప సేవ చేస్తాడు. కాబట్టి పౌలు అంటున్నాడు కదా, నేను ప్రకటించుచున్నది. అందుకనే పౌలు ఏది కూడా పిల్లల లేనిది ఎప్పుడు కూడా చెప్పలేదంట పౌలు. అందుకే పౌలు అనేక అనుభవాలు కూడా నడిపించాడు, మనల్ని కూడా అనేక అనుభవాలు కూడా నడిపించడానికి కారణం ఏంటో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 15:18 ఒకసారి జ్ఞాపకం చేస్తారు తొందరగానండి. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేనిని గూర్చి నేను మాట్లాడ తెగింపను. ఈ రోజుగా ఈ అనుభవం కలిగి ఉండాలి. ఈ అనుభవం మనం రావాలని సేవకులుగా దేవుడు మనకి సలహిస్తున్నాడు. ఏదైతే దేవుడు నా ద్వారా చేయించాడో, జరిగించాడో అది మాత్రమే తప్ప నేనేది చెప్పను. అది మనం చెప్పాలంటే మనకు అనుభవం ఉండాలి. అనుభవం లేక మనం చెప్పగలం. ఇక్కడ పౌలు ఎప్పుడైతే దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించాడు, వెంటనే స్వామి చెప్పేస్తా ఉంటే దేవుడు అన్నాడు, లేదు సౌలా, నీ మాటలు ఎవరు వినరు, నేను దూరంగా తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు అక్కడ నుండి దమస్కుకు వెళ్ళిపోయాడండి. ఒకసారి మాట చదువుతారు గలతీ పత్రికలో 1:17 భాగాన్ని జ్ఞాపకం చేస్తారు. అపోస్తలుల వారి అందుకును యెరూషలేముకైనను నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశం వరకు వెళ్ళాను. పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చాను. అటుపై 3 సంవత్సరమైన తర్వాత కేఫాను అంటే పేతురును పరిచయం చేసుకునేవాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు మాత్రమే గడిపాను. చూసారా, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి ఎంతో ఖైనాను. ఈ రోజున బోధించడానికి చాలా ఈజీ మెథడ్ అయిపోయింది. కారణం ఏంటంటే ఏదైనా సరే నీకు కావాలంటే గూగుల్కి వెళ్ళిపోవచ్చు. గూగుల్కి వెళ్ళిపోతే ఏది కావాలంటే అది నీకు ఆరోపిస్తుంది. అది
ఇన్ని మాటలు మీ మధ్యన చెప్తున్నాను, కానీ ఒక్కొక్క మాటని తెలుసుకోవడానికి గంటల తరబడి హెచ్చించే సమయం కూడా నా జీవితంలో లేకపోలేదండి. ఈజీగా ఉండే విధానం వాడుకుంటే సౌలు వలె దేవుడు ఏం చేస్తాడు, ఒక ప్రక్కన పెట్టేస్తాడు. దేవుడు నా హృదయాంశుడైన మనుష్యుడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశం మనకు తెలుసుకోకుండా ఎలా నెరవేర్చగలం? దావీదు గురించి దేవుడు ఇస్తున్న సాక్షి, విట్నెస్. చూడండి దావీదులో ఉన్న ప్రత్యేకత. ఎప్పుడైతే గొలియాతును చంపాడో దావీదు విషపు చూపు నిలబడమే కాకుండా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రగల్భాలు పలికాడు. ఇశ్రాయేలు స్వతంత్రంగా చేస్తానని ప్రగల్భాలు పలికాడు. ఏది నెరవేర్చలేదు సరికాదా? అక్కడ నుండి దావీదును తరుగుతూనే ఉన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చినా కూడా దావీదుకి సౌలు చంపడానికి అవకాశం ఇచ్చినా కూడా దావీదు అంటాడు, నా ప్రభు అయిన సౌలు నాకు నేనేమి చేయను అంటే సౌలు దావీదును తరుముతున్నా పదవి నుండి దేవుడు సౌలు తప్పించిన పదవిలో ఉన్నట్టుగానే దావీదు ఇంకా సౌలుకి లోబడుతూనే ఉన్నాడు. దావీదు ఒక రోజున వార్త విన్నాడు. దావీదు సౌలు తన ముగ్గురు కుమార్తెతో పాటు యుద్ధానికి వెళ్ళి చనిపోయినట్టుగా వార్త విన్నాడు. బట్టలు చింపుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. అందులో యోనాతాను కూడా చనిపోయాడని వెంటనే ఇప్పుడు ఖాళీగా ఉండగా సింహాసనం త్వరపడి ఆయన సింహాసనం మీదకి వెళ్ళిపోలేదండి. ఒకసారి చదవండి 2వ సమూయేలు గ్రంథములో 2:4 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. అంతటా యూదావా అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము. ఒకనొకప్పుడేమో సమూయేలు వెళ్ళి దావీదుకి అభిషేకం చేసాడు. నాటి నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. ఆ అభిషేకముతోనే గొలియాతును చంపగలిగాడు. అభిషేకముతోనే ఎన్నో కార్యాలు చేశాడు దావీదు. ఆ అభిషేకాన్ని దావీదు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడో చూడండి. దేవుని చిత్తానుసారంగా జీవించే మనుషుల మీద నువ్వు విషపు చూపు నిలిపితే నీకేం అభిషేకం ఉంటుంది? దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపోయిన అనే మాట మనం చదువుతాం. ఎలా ఉంటుంది దేవుని యొక్క ఆత్మ నీళ్ళు? ఎలా ఉంటుంది? ఇతరుల మీద అసూయపడతా ఉంటే దేవుని బిడ్డ. కాబట్టి దావీదు తనంతట తానుగా, ఇప్పుడు నేను రాజును కదా, ఎంతకాలం తరుమడు కదా, సౌలు చచ్చాడులే, ఇప్పుడు రాజు నాది కదా అని చెప్పి దావీదు తనంతట తానుగా రాజ్యానికి వెళ్ళిపోలేదండి. అంటే దావీదు దేవుని మనసు కలిగినవాడు. దావీదు క్రీస్తు మనసు కలిగినవాడు. యేసుక్రీస్తు కూడా 3.5 సంవత్సరాల సేవలో యోహాను సువార్త 6:38 భాగములో ఈ విధంగా మనం చదువుతాం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చాను. చూసే యేసయ్య ఎక్కడ కూడా 3.5 సంవత్సరాల సేవలో తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకోలేదట. ఎక్కడ కూడా తన సొంత ఇష్ట ప్రకారంగా, అంటే తన తండ్రి మీదనే ఆయన ఆధారపడ్డాడు. తండ్రి మీద ఆధారపడ్డాడు. ఒక ఆత్మను సంపాదించవచ్చు, ఆత్మను మనం పోషించవచ్చు, కానీ వారి మీద కూడా ఆధారపడడానికి మనకు హక్కు లేదండి. దేవుడు వారిని హృదయాలు ప్రేరేపించి మనకు ఇమ్మంటే తప్ప అని వాక్యం చెప్తున్నాడు కదా. దశమం ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉందక నువ్వు ఎందుకు అథారిటీ చేసే భాగ్యం, అధికారం చేసే భాగ్యం సేవకులుగా మనకు లేదనే విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలను. ఆది అపోస్తలుల దగ్గరికి భూములమ్మి ఇండ్లమ్మి పట్టుకొచ్చిన వేళ
పెట్టగలిగిన అంత సామర్థ్యత దేవుడు వారికి ఇచ్చినప్పుడు మన విశ్వాసానికి ఎందుకు ఇవ్వడండి? ఒక విశ్వాసాన్ని ప్రేరేపించలేదా? విశ్వాసం ఇవ్వలేదా? దేవుడు ఇచ్చే వరకు ప్రార్థన చేద్దాం. ఏలియాకు కాపుల ద్వారా పంపించిన దేవుడు ఎందుకు మనం పోషించడు? ఒక విధురాలు చాలు ఏలియాను పోషించడానికి. ఒక విధురాలు చాలు. కాబట్టి ప్రభువైనటువంటి మందకు మాదిరిగా మీరుండమని పేతురు చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తారు. పేతురు ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రార్థన యొక్క శక్తి గమనించలేకపోయాడు. అందుకనే ముమ్మారు ప్రభుని ఎరగనని పొక్కాడు పేతురు. ఎందుకంటే ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన ప్రాముఖ్యత గుర్తించలేకపోయాడు. కానీ యెరూషలేములో ఉన్న సంఘానికి పేతురు సేవకుడైన తర్వాత గ్రీకు స్త్రీలకును యూదా స్త్రీలకు మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చింది, తగాదలు వచ్చింది. అప్పుడు అంటాడు పేతురు, అంటాడు 6వ అపొస్తలుల 4వ వచన భాగం మాట గమనిస్తే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యయందును ఎడతెగక ఇది మన యొక్క పని. ఇది మన పని. మిగిలిన ఏ పనిలోకి మనం కనుకోవాలి, ఏ పనులు కూడా మనం టైం వృధా చేసుకోకూడదు. ఇది మన పని. మీ ప్రార్థన యందును వాక్య పరిచర్యయందును ఎడతెగక ప్రతి దైవజనుడు ఈ స్థితికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఎడతెగకను ప్రభులో గడిపితే ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా దేవుడు అభిషేకించి ప్రత్యక్షతనిచ్చి దేవుడు అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగించగలరు. ప్రజలు మార్పు చెందగలరు, ప్రజలు సమర్పణతో నిండుకుని ఉండగలరు. దేవుని కొరికి బలంగా, దేవుని కొరికి వారు సాక్షులుగా వారు ఉండగలరు. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ప్రకటిస్తున్నటువంటి సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు బయలుపరచబట్టి తప్ప ఆయన బయలుపరిచే వరకు కూడా ఎన్ని సంవత్సరాలు గడిపడటండి? అరేబియా దేశానికి వెళ్ళి 3 సంవత్సరాలు గడిపడట. 3 సంవత్సరాల తర్వాతనే ప్రభుతో సహవాసంలో ఉన్న అపొస్తలులుగా ఉన్నటువంటి పేతురుతో మాట్లాడడానికి, పేతురుతో గడపడానికి 3 సంవత్సరాల అనంత నమస్క మార్గంలో వెంటనే వెళ్ళిపోలేగా. నాకంటే పెద్ద బాధకులున్నారు, అనుభవిస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. అలా కూడా వెళ్ళలేదు పౌలు. నిజంగా అందుకని అమూల్యమైన 14 పత్రికలు అపొస్తలుల పౌలు రాయగలరు. అవన్నీ కూడా పేతురు యొక్క అంతరంగంలో దేవుడు ప్రత్యక్షపరిచిన ప్రత్యక్షతలే. ఎంత అద్భుతమైన పత్రికలు అండి, ఎంత అద్భుతమైన పత్రికలు అవి. సేవకుడికి ఏది సంభవించినా నేనంటాను అది స్వాత ప్రబడానికంట. ఫిలిప్పీ పత్రిక 1:12 ఒకసారి జ్ఞాపకం చేయండి. ఫిలిప్పీ పత్రికలో 1:12 సహోదరులా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని నేను తెలుసుకొనకూరుచున్నాను. సేవకుడికి ఏది అకస్మాత్తుగా జరగాలి, ఏది అకస్మాత్తుగా జరగాలి. ఒకనొక సమయంలో నా భార్య డెలివరీ అయి మా చిన్నమ్మాయితో 3 నెలలు వచ్చినప్పుడు ఆ టైంలో ఫీవర్ విపరీతమైనటువంటి రోగం, జ్వరం, ఎన్ని మందులు వేసినా వెళ్తా. చాలా మంది డాక్టర్ తిప్పారు. తెలిసిన వ్యక్తులు, మా సహవాసంగా వచ్చిన వ్యక్తులు మాకు కూడా తీసుకుని వెళ్ళారు. ప్రతి నెలలో ఒక వారం వచ్చి వాక్యం చెప్పేటువంటి ఒక సోదరులు ఉన్నారు. వారు ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసరికి అలా టెస్ట్ చేస్తే ఆడు భయపడిపోయింది. ఇది కిడ్నీకి సంబంధించి ప్రాబ్లంగా ఉందని అన్నారు. సరే ఈయన అన్నారు కేహెచ్కి వెళ్దాం అన్నారు. కేహెచ్ అన్ని రకాల టెస్టులు చేశారు, ఎక్కడ దొరకదా. సరే చివరికి ఆ కేహెచ్ డాక్టర్ గారు బయట స్కానింగ్ రాశారు. డాక్టర్ ఆ యొక్క అందులో స్కాన్ తీసుకురామని పంపించారు. అక్కడికి వెళ్ళి స్కాన్ తీస్తే అక్కడ వాళ్ళే అంటున్నారు సరైన స్టూడెంట్ ఇది. వాళ్ళు తీసిన వాళ్ళు అంటున్నారు, స్కాన్ చేస్తున్నారు, సరైన స్టూడెంట్ ఇదేనండి.
సరే ఈ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ గారు పెట్టారు. డాక్టర్ గారు అన్నారు, ఏమండి స్టోన్ ఉంది, ఆవిడగా అది ఇన్ఫెక్షన్ అయింది, అందుకే ఫీవర్, అర్జెంటుగా ఆపరేట్ చేయాలన్నారు. సరే ఎంత అవుతుంది డాక్టర్ గారు అన్నారు. 10,000 రూపాయలు అన్నారు. 10,000 రూపాయలు అన్నారు. ఒక ఆయన ఆనంద్ కుమార్ గారు, ఒక ఆయన కల్వరి చర్చిలో ఆయన మంచి సేపడుగా చాలా కాలం వాడు పడ్డారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కూడా తీసుకెళ్ళి పాస్టర్ గారు కుదరలేదు, అవ్వలేదు. అప్పుడు ఆయన అన్నారు, ఏం జరిగిందో నాకు చెప్పండి పాస్టర్ గారు అన్నారు. సరే ఆయన చెప్పారు కదా అని చెప్పి నేనే ఆయన ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఎలాగంటండి అర్జెంట్గా ఆపరేట్ చేయాలంటే 10,000 కావాలంటే అన్నారు. ఆయన ఏమన్నారంటే, కల్వరి నుండి చర్చి నుండి మేము ఒక 5,000 ఏర్పాటు చేస్తారు పాస్టర్ గారు, మీరు ఒక 5,000 ఏర్పాటు చేసుకుని ఆపరేట్ సిద్ధపడండి అన్నారు. అప్పుడు నేను అన్నాను, 5,000 కదండి, 500 కూడా నేను సిద్ధపరచుకోలేనండి అన్నాను. అంత దీన స్థితి. అలాంటిది రీసెంట్ గా మొన్న ఆ డాక్టర్ గారు ఆ యొక్క మల్టీప్లాక్స్ ఉన్నాయండి, క్రిటికల్ ఆపరేషన్, ఒక ఆరోగ్య పని చేయదండి, ఎక్కడ పని చేస్తాంటే మీరు చేయించుకోండి అన్నారు. 6 సంవత్సరాలుగా అందులో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆ ఒక ఇష్ట ప్రార్థన సహవాసానికి వస్తాడు. ఆ నెంబర్తో ఫోన్ చేస్తున్నాను, ఇవన్నీ పంచుకున్నాను. ఆయన క్లియర్గా చెప్పాడు విషయాలు. ఆయన చెప్పిన దాన్ని బట్టి లేదా నాకు అలాగే అనిపిస్తుందండి, అపోలోలో 1-2 ఫెయిల్ అవుతాయండి 100కి, మిగిలిన హాస్పిటల్కి మీరు వెళ్ళినా ఖచ్చితంగా 10 దాటి ఫెయిల్ అవుతాయండి అన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆల్రెడీగా నేను 7 yearsలో చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ డాక్టర్లు తెలుసు, ఇంకొక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది వెంకోజీపాలెంలో, అందులోనే చేస్తున్నా, అక్కడ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు నాకు తెలుసు. కానీ ఇది క్రిటికల్, మీరు చేయించగలిగితే అప్పుడు చేయించాలన్నారు. 4 లక్షలు అన్నారు, పైగా ఒక 50,000 ఏర్పాటు చేసుకున్నాను. ఆపరేషన్ మధ్యలో మమ్మల్ని పిలిచి సంతకం పెట్టించుకున్నారే కదండి అన్నారు. లేదండి అవసరమే సంతకం. నాకు అర్థమైంది, ముందే చెప్పారు కదా క్రిటికల్ అని. దేవా, నేను ఇంకా సేవ చేయాలనుకుంటే అది నీ ఇష్టం, నీ హస్తాలకు అప్పగిస్తాను. ఎప్పుడు తీసుకోవాలి, నీ చేతుల్లోనే ఉంది అన్నారు. కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత నేను చూడడానికి వెళ్ళాం. తనకి వెంటిలేటర్ మీద పెట్టారు, ఓటీలోనే వచ్చాను, ఆపరేషన్ ప్రక్కన ఉన్న రూమ్లోనే వచ్చాను. ఐసీలో పంపలేదు, 5-6 రోజులు పట్టింది. తర్వాత రూమ్ షిఫ్ట్ చేశాను. మేము పిల్లి వచ్చేసరికి అలా పిల్లి వేసినట్టు 6,80,000 రూపాయలు ఇస్తారు. సార్ డాక్టర్ గారు, మీరు 4 అన్నారు కదా, ఒక దైవసం నేను మీరు 4 అన్నారు ముందుకెళ్ళానంటే, ఆ డాక్టర్ గారు వాళ్ళు ఫోన్ చేసి, ఆపరేట్ చేసి డాక్టర్ గారు ఫోన్ చేసి 15,000 కంటే తగ్గించినటువంటి హాస్పిటల్లో 1,00,000 రూపాయలు తగ్గించారండి. 1 lakh తగ్గించారండి. ఒకనొకప్పుడేమో 500 రూపాయలు చూడలేను అన్నాను ఆ రోజున. ఈ రోజున ఏ ధైర్యం పట్టున్నాను, విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాను. దేవుడే యెహోవా. కాబట్టి దయచేసి దేవుడు అనేక అనుభవాలు మన జీవితంలో ఇది అకస్మాత్తుగా జరగదు. నాకు సంభవించినవన్నీ కూడా సువార్త మరింత ప్రబలమవటానికే అని పౌలు చెప్పిన రీతిగా మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా అది ఒక అద్భుతమైన, అది నా జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి, లేకుంటే నన్ను బలపరచడానికి, లేక నా సేవనితో ప్రోత్సహించడానికి ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశంగా మనం భావించుకుని ముందుకు వెళ్ళాలి. కానీ మన సనుకుని కొనకేని ఆపరేషన్ అయిన తర్వాత తొడ దగ్గర పెద్ద నరం తీశారు. నరం తీస్తే అది ఇంచుమించుగా అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏవో ఆ యొక్క నొప్పులు తగ్గడానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఒకవేళ వారు వేరే యాంటీబయాటిక్ ఇచ్చేస్తే ఒక కిడ్నీ, ఇప్పుడు ఆ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, ఆ కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీ తీసిన హాస్పిటల్కి ఫోన్ చేసి ఇదాన్ని పరిస్థితి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి చూస్తే అది నా కొరకు కూడా మీకు తగ్గదండి, అదంతా తీసుకెళ్ళండి, మరలా ఆపరేషన్ చేయాలండి అన్నారు. మరలా ఆపరేషన్ చేశారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంత భయపడిపోయిందండి, ఇంత పొడవు పడిపోయిందండి. ఆశ్చర్య రీతిలో
మళ్ళా చాలా యాంటీబయాటిక్ వాడారు, మళ్ళా కుట్లు లేకపోతే చాలా టైం పట్టారు, కుట్లు వేస్తారు. దేవుని మహాకృపను బట్టి దినదినం దేవుడు క్యూర్ చేశాడు. 31వ తారీఖున అనగా వచ్చే సండే ఈవినింగ్ కృతజ్ఞత కూడికను పెట్టాలని నిర్ణయించుకుని ఒక మంచి దైవజనాన్ని నేను ఆహ్వానించి మీకు ప్రిపేర్ అవుతాను. ఇప్పటికే చాలా అవసరతలు ఉన్నాయి కదా, అయినా సరే ఇంత కార్యం చేసిన దేవునికి మొదటి స్థానానికి ఇవ్వక, ఆయన కృతజ్ఞత చెల్లించవద్దా? కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి తప్ప మరి దేని గురించి కూడా నేను మీతో మాట్లాడనని పౌల్లో తన సాక్ష్యం, తన అనుభవ సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నట్లు సేవకులమైన మనం మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు, ఇవి మీకు మహిమకరములై శ్రమలలో సేవకుడు నిలబడగలిగితే సంఘము దృష్టించగలదు, సంఘము మాదిరిగా పెట్టుకోగలదు, సంఘము విశ్వాసుల చిత్తులో ఎలాంటి సమస్యలు కలిగినా గురిగా పెట్టుకున్న సేవకుని బట్టి వారు ముందుకు పరిగెత్తగలరు. అలా పరిగెత్తాలి అంటే మనం మొదటగా నిలబడాలి, మొదటగా మనం స్థిరంగా ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేసి ముగించున్నాం. 1 కొరింథీ పత్రిక 2:13 చక్కటి మాట అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. 2:13 1 కొరింథీ పత్రిక మనుష్య జ్ఞానపు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు నేర్పు మాటలను గూర్చి వీటిని గూర్చి మేము బోధించున్నాము. ఆత్మ నేర్పే పాఠాలు, మనుష్య జ్ఞానము నేర్పే పాఠాలు, 2 విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వచనాలు. మనుషులు నేర్పే మాటలు అంటే మనుషుడు చెప్పే వాటిని మనం నోట్ చేసుకుని మరలా వాటిని రిపీట్ చేయటం, గూగుల్లో ఎవరో సెట్ చేశారు, నెట్ లో ఎవరో సెట్ చేశారు, ఎవరో సెట్ చేసిన అనుభవాలు మనం తీసుకుని నోట్ చేసుకుని చెప్పుకోండి. ఇదే పౌలు అంటున్నాడు, మనుష్య జ్ఞానము నేర్పే మాట్లాడతాడు, కానీ కాదు, ఆత్మ నేర్పు మాటలను గురించి మేము బోధించుచున్నాము. ఆత్మ నేర్పడానికి ఇష్టపడుతున్నాడు, కానీ సమస్య ఏంటంటే మనము నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదండి. మనం నేర్చుకోవడానికి మనం టైం ఇవ్వట్లేదండి. మనం నేర్చుకోవడానికి మనము దీనత్వం కలిగి విధేయత కలిగి నేర్చుకోవడానికి ఇష్టపడలేదని సమస్య అంతా దేవుల్లో లేదు, సమస్య అంతా కూడా మనలోనే ఉంది. కాబట్టి ఆత్మ నేర్పే మాటలను గురించి మేము బోధించున్నాం. ఈ రోజున సేవకుడమైన మనం ఈ స్థాయికి రావాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పౌలు మనకు అద్భుతమైన మాదిరి, పేతురు మనకు అద్భుతమైన మాదిరి. నీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా మీరు ఉండండి. ఆ మాట ఒక్కసారి చదివితే ముగించుకుందాం. 1 పేతురు 5:2 ఆ మాట ఉంది. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని వందనం పై విచారణ చేయించు దానిని కాయండి. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తారు. దానిని మీరు కాయండి. ఏ విధంగా మనకి ఇచ్చిన మందను మనం కాస్తాం. మా చర్చలు ఎక్కువగా దశమభం పుచ్చుకోవడం చెప్పండి. దేవుడు బయలుపరిస్తే ఆ సత్య, ఆయన బయలుపరిస్తే సత్య, అది నేను చెప్తాను. కానీ ప్రత్యేకంగా మీరు చేయాలి, మీరు సందర్భం బట్టి మాట్లాడతారు.
దాని గురించి ఎప్పుడు కూడా నేను ముందుకు తీసుకురా. మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నాకు ఈ మాట చెప్పారు, మా పాస్టర్ గారు అంటే దాని గురించి ఎప్పుడు బోధిస్తారంటే ఆ ప్రశ్న లేకుండా ఉండదని చెప్పి అనేవారు ఉన్నారు. కొంతమంది అంటారు మా పాస్టర్ గారు నెల ఫస్ట్ చేస్తారండి అంటే దాని అర్థం ఏంటి? దశమాకు చేస్తున్నట్లు చూసారు. ప్రజల యొక్క ఆలోచనలు సేవకుడి మీద ఏ విధంగా చూసారు, ఏ విధంగా. కాబట్టి అలాంటి అపార్థమైన ఆలోచన వారి మీద కలగకుండా ఉండాలంటే ఒక మాట చెప్తున్నా, చివరి శివయం ఇంటికి దైవజనుడు వెళ్ళి వస్తున్నప్పుడు తన భార్యటువంటి శునేమురాలంటది తన పెరిమిడితో, అయ్యా మన ఎందుకు వచ్చు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు అని నేను తిరుగుతుంది అంటారు. దైవజనుడు వచ్చి ఆ ఇంట్లో ఎలాంటి సాక్షిని విడిచిపెట్టి వెళ్ళాడు చూడండి. అని బోధించడు, అసలు బోధించడం నాకు తెలియదు, కానీ దైవజనుడి గురించి ఆ ఇల్లాలు లేక ఆ సోదరి తన భర్తతో మంచి సాక్ష్యం చెప్తారు. భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతున్నాయ్యా, మా ఇంటి గది పైన గోడ మీద ఒక గది కడదామా? దైవజనుడు కావాల్సిన అన్ని కూడా వనరులను ఏర్పాటు చేద్దామా? దైవజనులుగా మనం ఇటువంటి సాక్ష్యాన్ని మనం వెళ్ళే ప్రతి చోట, మనం వెళ్ళే ప్రతి సంఘం, మనం వెళ్ళే ప్రతి కుటుంబం దగ్గర ఇలాంటి సాక్ష్యాన్ని విడిచిపెట్టి రాగలిగితే నిజంగా ఆ దేవునికి మహిమ, ఆ దేవునికి మహిమ. కాబట్టి ప్రభువులకు మనం లెక్క అప్పగించవలసిన వారిగా మనం దేవుని సేవ చేయాలి. ఒక దినాన్ని ఎంతోమంది అప్పగించాడో దేవుడు, ఎంతోమందిని అప్పగించాడు, వారందరికీ కూడా మనం చూపుతారు. అందుకే సండే మా సంఘంలో ఎవరు రాకపోయినా వారి నిమిత్తమే ప్రభు పాద దగ్గరికి వస్తారు. రేపు ఆదివారం దినమానిగానే ఈ రాత్రి అనగా శనివారం రాత్రి దేవుని పాద దగ్గరికి వస్తాను. ప్రభు నాకు ఇచ్చిన ఆత్మలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఫ్యామిలీ, కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా చూడాలనుకుంటున్నాను. రేపటి దినాన్ని ఫ్యామిలీగా అందరూ చూడాలనుకుంటున్నాను. ప్రభు ఆ ముందు రాత్రి ప్రభు దగ్గరికి వెళ్తాను. రాని వారి నిమిత్తమే మరుసటి రాత్రి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాను. ఇది మన బాధ్యత, ఇది మన భారం, ఇది మన బాధ్యత. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన మనమంతా మాదిరిగా ఉండాలి, ప్రభువులైనటువంటి అవుతాయి. వారికి సరిగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆయన చేస్తున్నాడు. మనుష్య జ్ఞానంతో నేర్పే మాటలు కోసం కాదు, మన ఆత్మ నేర్పే మాటలపై మనం ఆధారపడదాం. ఆత్మ ఏం చెప్తుందో ఆత్మకు తెలుసు. వచ్చే విశ్వాసులకి ఎలాంటి మాటలు అవసరమో, ఎలాంటి హెచ్చరికలు అవసరమో పరిశుద్ధాత్మకు మాత్రమే తెలుసు. ఒకవేళ పరిశుద్ధాత్మ మనకు నేర్పకపోతే మనుషుల దృష్టిలో పెట్టి మనం బోధిస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ మీద ఆధారపడదాం, దేవుడు నేర్పే దాని మీద ఆధారపడదాం. పౌలు చెప్పిన రీతిగా మనుషుని వల్ల నేను దాన్ని పొందలేదు, కానీ దేవుడు నాకు బయలుపరచుట వలననే అది నాకు లభించింది అని పౌలు చక్కటి విట్నెస్ ఇస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క వారి తలపును బట్టి ఈ యొక్క ప్రాంతాల్లో సేవకుల కూడికగా వారి పెట్టాలని ఆలోచన ఇచ్చినప్పుడు, సోదరులతో పంచుకున్నప్పుడు వారు కూడా మిమ్మల్ని అందరికీ ఆదరణ చేసి, నేను జనాలు చూడలేను, వచ్చే కొద్దిమంది నేను ఏ సంఘానికి నా జనాలు చూడలేను, ఉన్న 2-3 అయినా 10 మంది అయినా ఆ బలపరిస్తే చాలండి. వాళ్ళ వెళ్ళి 10 మందిని బలపరుస్తారు. మన దగ్గరికి వచ్చి వాళ్ళని స్థిరపరిస్తే చాలండి, వీరి 10 మంది తీసుకువస్తారు. వీరిని కాపాడగలిగితే. కాబట్టి చేయవలసిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. తలలో మంచిగా కట్టు తీసుకుంటాను. ఒక క్షణం పరిశీలన చేసుకుంటాను.